హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియో మెంటర్స్. ఈరోజు మనం బడ్జెట్ స్పెషల్ సెషన్ ఒకసారి చూద్దాం. బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ అంటే డీటెయిల్గా ఆల్రెడీ నిన్న మనకి బడ్జెట్ వచ్చింది. అందులో చాలా వరకు కొత్త అంశాలను ప్రవేశపెట్టారు, పాత అంశాలు అలాగే రన్ అవుతాయి. సో దీనికి సంబంధించి ముందుగా మనము ఈ బడ్జెట్ యూనియన్ బడ్జెట్ 2025-26 సంబంధించి కొన్ని స్పెషల్ డీటెయిల్స్ చూద్దాం. సో ముందుగా కనుక మనం చూస్తే ఈ ఇయర్ బడ్జెట్ని మనకి 50,65,000 కోట్లకి ఇచ్చారు. 50,65,000 కోట్లు. ఇది మొత్తం బడ్జెట్ ఎక్స్పెండిచర్కి ఖర్చు పెట్టబోయేటటువంటి డబ్బు. ఇందులో భాగంగా టోటల్ రెవెన్యూ ఆఫ్ ద గవర్నమెంట్ 35 లక్షలు వస్తుందంట. బారోయింగ్స్ 15 లక్షల కోట్లు. 50 లక్షల కోట్లు 50 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టారు. 35 లక్షల కోట్లు మనకి పన్నులు వస్తాయట. పన్నులు, పన్నేతర రాబడులు. 15 లక్షల కోట్లు మనం అప్పులు చేస్తాం. దీంతో పాటుగా మనకి ఈసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆస్తులను సృష్టించడానికి, కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టడానికి 11,21,000 కోట్ల రూపాయలు కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టారు. ఇది ఈ మధ్య కాలంలో చాలా అధికం. డెఫినెట్గా బడ్జెట్లో ఒక అంశాన్ని చాలా అద్భుతంగా ఫాలో అయ్యారు. ఇది మనం ఖచ్చితంగా పొగడాలి. అదేంటంటే ఫిస్కల్ డిసిప్లిన్ ఆర్ ఫిస్కల్ కన్సాలిడేషన్, అంటే ఆర్థిక క్రమశిక్షణను పాటించారు. సాధారణంగా కోవిడ్ పరిస్థితుల తర్వాత చాలా విపరీతంగా అప్పులు చేయడం అనేటటువంటి జరిగింది. ఎందుకంటే కోవిడ్ తర్వాత కాలంలో ఆదాయం విపరీతంగా తగ్గింది, కానీ ప్రభుత్వానికి ఖర్చులు పెరుగుతాయి ఆబ్వియస్గా. సో ప్రభుత్వానికి ఖర్చులు పెరగకపోయినా అవే ఖర్చులు ఉన్నా కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దీనివల్ల 9% ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది వెళ్ళిపోయినటువంటి తరుణంలో దాన్ని లాస్ట్ ఇయర్ 4.9%కి పట్టుకొచ్చారు. ఈ ఇయర్ 4.4%కి ఫిస్కల్ డెఫిసిట్ని పట్టుకొచ్చారు. ఇందులోనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనము ఆస్తులు సృష్టించడానికి ఖర్చు పెట్టేటటువంటి దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం. ఇది దాదాపుగా 11,21,000 కోట్లు తీసుకొచ్చారు. గతంలో అది 11,11,000 కోట్లు ఉంది, బట్ నిజంగా ఖర్చు పెట్టింది అంతకన్నా తక్కువే ఉంది. దీంతోపాటు రాబోయేటటువంటి 5 ఏళ్లలో కొత్త కొత్త ప్రాజెక్టుల కోసం 10,80,000 కోట్ల రూపాయలు పక్కన పెడుతున్నారు. అంటే 2025 నుంచి 2030 వరకు కొత్త కొత్త ప్రాజెక్టులను తీసుకురావడానికి 10,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో విచ్ ఈస్ ఎ వెరీ కమెండబుల్ థింగ్ డెఫినెట్గా. సో అంటే దాదాపుగా సంవత్సరానికి 13 లక్షల కోట్లు కేవలం డెవలప్మెంట్ కొత్త ప్రాజెక్టుల మీద పెట్టబోతున్నారంటే రోడ్స్, రైల్వేస్ ఇవన్నీ కూడా అద్భుతంగా ముందుకెళ్తాయి. దీంతో పాటుగా మనం కనుక టోటల్ రిసీట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కనుక మనం చూస్తే బడ్జెట్ ఎస్టిమేట్స్కి సంబంధించి నేను ఇందాక చెప్పినట్టుగా మొత్తం ఎక్స్పెండిచర్ 50,65,000 కోట్లు. ప్రభుత్వానికి వచ్చేటటువంటి పన్ను టోటల్ రిసీట్స్ 35 లక్షల కోట్లు. ఇందులో నెట్ ట్యాక్స్ అంటే నికరంగా పన్నుల నుంచి వచ్చేది 28 లక్షల కోట్లు. అలాగే జీడిపిలో భాగంగా ఫిస్కల్ డెఫిసిట్ అంటే విత్త లోటు అని అంటారు తెలుగులో, లేదా ఆర్థిక లోటు బాగా తగ్గించారు, 4.4%. గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ అంటే ప్రభుత్వము తీసుకొచ్చేటటువంటి అప్పులు 14.8 లక్షల కోట్లు. 11,21,000 కోట్లు విచ్ ఈజ్ ఈక్వల్ టు 3.1% ఆఫ్ జీడిపి. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం అని అంటారు. మూలధన వ్యయము. ఈ మూలధన వ్యయం అనేటటువంటి దాన్ని దాదాపుగా 3% జీడిపికి తీసుకొచ్చారు, విచ్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. సో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అంటే ఒక రకంగా మనం చూస్తే మొత్తంగా 75:25 ఫార్ములాను ఫాలో అవుతున్నారు. అంటే 75% ఏమో రెవెన్యూ ఎక్స్పెండిచర్కి వెళ్తే 25% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడుతున్నారు. అది నిజంగా మంచి విషయం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే ఫాలో అవ్వాలి. సో దీంట్లో భాగంగానే 4 ఇంజన్స్ ఆఫ్ గ్రోత్ చెప్పారు. అంటే 4 ఇంజన్స్ ఆఫ్ గ్రోత్. భారత ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళడానికి 4 ఇంజన్లను ప్రకటించారు. అవి ఏంటంటే ముందుగా వ్యవసాయ రంగము, అలాగే గ్రామీణ అభివృద్ధి. ఎందుకంటే ఇప్పటికీ కూడా అధిక జనాభా మనకి వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి అధిక జనాభా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దీనికి సంబంధించి మీరు చూస్తే ఒక కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దాని పేరు ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన. ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన. ఇదేంటంటే ఎక్కడెక్కడైతే తక్కువ వ్యవసాయ ఉత్పాదకత అంటే లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అవి 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేస్తారు. లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఉన్న 100 డిస్ట్రిక్ట్స్ని తీసుకుంటారు. ఇవి 1.7 crore ఫార్మర్స్ అంటే 1,70,00,000 రైతులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఏం చేస్తారు, ఈ లో ప్రొడక్టివిటీ ఉన్నటువంటి అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ని తీసుకొని హై ప్రొడక్టివిటీ ఉన్నటువంటి అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్గా మారుస్తారు. అంటే ఇక్కడ రకరకాల న్యూ టెక్నాలజీస్, అగ్రికల్చర్కి కావాల్సినటువంటి హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్, ఇరిగేషన్ బెనిఫిట్స్, ఇంకా ఇతర మార్కెట్ అంశాలు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి మంచి ధర ఇవ్వడం, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులకి ఉపయోగకరంగా చేస్తారు.
1,70,00,000 మంది రైతులు కనుక నిజంగా దీనివల్ల బెనిఫిట్ అయితే మన దేశంలో ఈ లో ప్రొడక్టివిటీ ఏరియాస్ ఉన్నటువంటి చోటనే ఎక్కువగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో దీన్ని తగ్గించేటటువంటి ప్రయత్నంలో భాగంగా చూడొచ్చు. 2 అగ్రికల్చర్ డెవలప్మెంట్లో భాగంగా కూడా మనం ఈ PM ధన్ ధాన్య కృషి యోజన అనేటటువంటి కార్యక్రమాన్ని చూడొచ్చు. దీంతోపాటు ఆత్మనిర్భర్ భారత్ చెప్పారు. ముఖ్యంగా మనకి పల్సెస్కి సంబంధించి చాలా ప్రాబ్లం ఉంది. అంటే భారతదేశంలో పప్పు దినుసులు ఉన్నాయి కదా, మనం తినేటటువంటి కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఇవి మనమే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం వరల్డ్లో, కానీ మనమే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మనమే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే ప్రొడక్షన్ కన్నా ఉత్పత్తి కన్నా ఖర్చు ఎక్కువ ఉంది. అంటే ఉత్పత్తి అయ్యేది 4 బస్తాలు అయితే తినేదేమో 10 బస్తాలు ఉంది. మనం ప్రతిరోజు మన లైఫ్లో భాగంగా కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇడ్లీ, దోశ అన్నిటిలోనే వాడతాం కదా మనం. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ కర్రీ కదా. సో కాబట్టి ఈ పల్సెస్కి సంబంధించి భారతదేశం చాలా ఇబ్బంది పడుతోంది. వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని అనుసరించి 6 సంవత్సరాల్లో సెల్ఫ్ రిలయన్స్ సాధించే విధంగా, అంటే పల్సెస్కి సంబంధించి మనమే వాటిని ప్రొడ్యూస్ చేసుకునే విధంగా, ఎందుకంటే ఇండియాలో పండినంత పల్సెస్ అద్భుతంగా వేరే దేశాల్లో ఏం పండవు. అంత కష్టపడే రైతులు కూడా ఉండాలి. అఫ్కోర్స్ అలానే మిగతా దేశాలు నేనేం తక్కువ చేయట్లేదు, బట్ ఇండియాలో డెఫినెట్గా ఎప్పటి నుంచో పండిస్తున్నాం. అలాగే డ్రై ల్యాండ్ ఫార్మింగ్లో నీటి సౌకర్యాలు తక్కువ ఉన్నటువంటి చోట కూడా పల్సెస్ మనం పండించడానికి అవకాశం ఉంది. చాలా ఎక్కువ అక్కడే పండుతాయి పల్సెస్. సో కాబట్టి డ్రై ల్యాండ్ ఫార్మింగ్ని బాగా తీసుకొస్తున్నారు. దీంతోపాటుగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, బేసికల్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో మనకి చాలా ఎక్కువ పొటెన్షియాలిటీ ఉంది. కానీ ఇండియాలో ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ 45% వేస్ట్ అవుతున్నాయి. సో వీటిని మనం కాపాడాలంటే మనకి మంచి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండాలి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉండాలి. వీటిని తీసుకొచ్చేటటువంటి విధంగా ప్రొడక్షన్ ఎన్హాన్స్ చేస్తున్నారు. అలాగే ప్రాసెసింగ్ మీద దృష్టి పెడుతున్నారు. డెఫినెట్గా ఇండియాకి ఫుడ్ ప్రాసెసింగ్లో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ద ఓన్లీ థింగ్ ప్రభుత్వం నుంచి మంచి పుష్ కావాలి. మనం వాడేటటువంటి టమాటా కెచప్స్ దగ్గర నుంచి ఆల్ టైప్ ఆఫ్ కెచప్స్ ఇవన్నీ కూడా ఫారిన్ కంట్రీస్ కంపెనీస్ తయారు చేస్తున్నాయి. భారతదేశంలో మనం అద్భుతంగా తయారు చేసుకోగలం వాటిని. సో కాబట్టి ఫుడ్ ప్రొడక్షన్, అలాగే వెన్ కమ్స్ టు దిస్ ప్రాసెసింగ్, అలాగే దానికితో పాటు రైతులకి కావాల్సినటువంటి ప్రైసింగ్. సో ఇది కూడా ఫోకస్ చేస్తున్నారు ఆన్ ఏ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్. అలాగే మకానా బోర్డ్ బీహార్లో సెటప్ చేస్తున్నారు. మకానా అంటే బేసికల్గా నేను తామర ఏమంటారు, లోటస్ అంటారు, తామర విత్తనాలు అని అంటారు. మకానా ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. ఇది ఒక డిష్ తినేదే. ఇది బీహార్లో చాలా ఫేమస్. సో కాబట్టి బీహార్లో ఈ మఖానా తామర గింజలు అంటారు. ఈ మఖానా బోర్డ్ని బీహార్లో తీసుకొస్తున్నారు అక్కడ మార్కెటింగ్ అండ్ ప్రొడక్షన్ పెంచడానికి. అలాగే నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్, మీ అందరికీ తెలుసు భారతదేశంలో హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటిది 1960లో వచ్చింది. ఈ మధ్యకాలంలోనే మరణించారు కూడా MS స్వామినాథన్ గారు. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్లో మనం అంత గొప్ప రీసెర్చ్లు ఏమి పెద్దగా చేయట్లేదు. సో బెటర్ రీసెర్చ్లు చేసి ఈ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అనేటటువంటి వాటిని ఇంకా పెంచితే భారతదేశంలో ప్రొడక్టివిటీ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి అవైలబిలిటీ ఆఫ్ 100+ సీడ్ వెరైటీస్, అంటే 100 కన్నా ఎక్కువ అధిక దిగుబడి ఇచ్చేటటువంటి వంగడాల్లో రీసెర్చ్ చేయడానికి ఎక్కువగా గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. అలాగే ఫిషరీస్ ఫ్రేమ్వర్క్ సంబంధించి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అండ్ హై సీస్, అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ముఖ్యంగా ఈ మత్స్య సంపదకు సంబంధించి ప్రభుత్వం చేపట్టబోతోంది. డెఫినెట్గా మత్స్య సంపదలో భారతదేశానికి చాలా ఎక్కువ పొటెన్షియాలిటీ ఉంది. ఎందుకంటే వీ హ్యావ్ మోర్ దెన్ 4,000 kilometers ఆఫ్ కోస్టల్ లైన్. సో తీరరేఖ అద్భుతంగా ఉన్నటువంటి దేశం మనది. అలాగే సముద్రంలో చేపల్ని సస్టైనబుల్గా తీసుకోవాలి. అంటే చేపలు దొరుకుతున్నాయి కదా అని ఎప్పుడూ పట్టేయకూడదు. సో అవి మళ్ళీ రీప్రొడ్యూస్ అయ్యేటటువంటి విధంగా ఎప్పటికప్పుడు అవి పెరుగుతూనే ఉంటాయి. అలా పెరిగేటటువంటి విధంగా మనం మంచి చర్యలు కనుక తీసుకుంటే దాని నుంచి చాలా అధిక సంపాదనను తీసుకురావచ్చు. అలాగే కాటన్ ప్రొడక్టివిటీ, మీ అందరికీ తెలుసు భారతదేశం ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ టెక్స్టైల్ ప్రొడక్షన్. అంటే మన దేశంలో వస్త్ర పరిశ్రమ చాలా గొప్పది. భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అయినటువంటి వస్త్రాలనే ప్రపంచ దేశాల్లో, ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా వాడుతున్నారు. సో ఈ టెక్స్టైల్కి సంబంధించినటువంటి దానికి రా మెటీరియల్ ఏముంటుంది, కాటన్ ఉంటుంది. కాబట్టి కాటన్లో మిగతా దేశాలు సాధించినంత ఉత్పాదకతను ఉత్పత్తి చేస్తున్నాం. పత్తిని బాగా ఉత్పత్తి చేస్తున్నాం, కానీ ఉత్పాదకత అంటే ఏంటి, 1 ఎకరాలో ఎక్కువ పత్తి రావాలి, ఎక్కువ క్వింటాల పత్తి రావాలి. సో బీటీ పత్తి వచ్చింది కానీ బట్ పెద్ద ప్రొడక్టివిటీ ఏం రావట్లేదు. సో ఆ రకంగా మనము 5 years ప్లాన్, 5 సంవత్సరాల్లో అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి ఈ పత్తిని మనం తీసుకురావాలి. దీంతో పాటుగా కిసాన్ క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి రైతులకి
ఏవైనా విత్తనాలు అలాగే ఎరువులు ఇవన్నీ కొనుక్కోవడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి. వాటి తాలూకా లిమిట్ ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఉంది. దీన్ని 5 లక్షల రూపాయలకి పెంచబోతున్నారు. దీంతో పాటుగా యూరియా ప్లాంట్ ఇన్ అస్సాంలో కొత్త యూరియా ఉత్పత్తి చేసేటటువంటి ఫర్టిలైజర్స్కి కొత్త యూరియాను ఉత్పత్తి చేసేటటువంటి అస్సాంలో పెడుతున్నారు. దీని యాన్యువల్ కెపాసిటీ 12,70,000 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తుందంట ఒక సంవత్సరానికి. సో భారతదేశం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్లు ఇప్పుడు ఏం చేసుకోవట్లేదు, ఇంకా మనకి వ్యవసాయ రంగంలో కావాలి కాబట్టి ఇంత మంచి కెపాసిటీ ఉన్నటువంటి దాన్ని తీసుకొస్తున్నారు. దీంతో పాటుగా రెండవ ఇంజన్ ఏం చెప్తున్నారు, మొదటి ఇంజన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సెకండ్ ఇంజన్ ఎంఎస్ఎంఈ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. భారతదేశం ఎక్కడన్నా వెనకబడి ఉంది అని మనకి ఎకనామిక్ సర్వే చెప్తోందంటే ఖచ్చితంగా అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే. 1991 సంస్కరణల తర్వాత వ్యవసాయ రంగం నుంచి డైరెక్ట్గా మనం సేవా రంగానికి జంప్ అయినాం. సో మన దేశంలో తయారీ వస్తువులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అమెరికా, జపాన్, చైనా ముఖ్యంగా ఇలాంటి దేశాల నుంచి వచ్చేటటువంటి తయారీ రంగ వస్తువులను ఎక్కువ వాడుతున్నాం. మీ ఇంట్లో ఉన్న టీవీలు ఒకసారి చెక్ చేయండి, అది ఏ దేశానికి సంబంధించినయో. మనం వాడే మొబైల్ ఫోన్స్లో ఒక్క మొబైల్ ఫోన్ కూడా ఇండియాది లేదు. చాలామంది నోకియా ఫోన్ ఇండియాదని అనుకుంటున్నారు. ఇట్ బిలాంగ్స్ టు ఫిన్లాండ్. శాంసంగ్ ఫోన్ సౌత్ కొరియా, యాపిల్ ఫోన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మోటోరోలా యుఎస్, ఆల్ చైనీస్ ఫోన్స్ వివో, ఒప్పో, వన్ప్లస్, రెడ్మీ, xiaomi, ఐక్యూ ఇవన్నీ దే బిలాంగ్స్ టు చైనా. భారతదేశంలో ఉన్నది ఒకటి. ఇంతకుముందు మైక్రోమాక్స్, లావా ఫోన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎవడు కొనట్లేదు. సో ఇండియా మీద ప్రేమతో నేను మాత్రం ఒక లావా ఫోన్ కొన్నాను చిన్నది. సో కాబట్టి మీరు కనుక చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్లో మనం చాలా తక్కువగా ఉన్నాం. అయితే ఎంఎస్ఎంఈస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. ఇవి కూడా మన భారతదేశంలో 50% ఆఫ్ ద ఎక్స్పోర్ట్ని సపోర్ట్ చేస్తున్నాయి. అందుకే ఎంఎస్ఎంఈలకి సంబంధించి డెఫినేషన్ కూడా మార్చారు. గతంలో 1 కోటి నుంచి 5 కోట్లు, 1 కోటి ఇన్వెస్ట్మెంట్ 5 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నదాన్ని మైక్రో ఇండస్ట్రీ అని అనేవాళ్ళు. ఇప్పుడు మార్చారు దాన్ని. 2.5 కోట్లు ఇన్వెస్ట్మెంట్, 2.5 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 10 crores టర్న్ ఓవర్, ఇలా క్లాసిఫికేషన్ మార్చారు. సో కాబట్టి ఈ రకంగా న్యూ క్లాసిఫికేషన్ ఫర్ ఎంఎస్ఎంఈస్ వచ్చింది. దీంతో పాటుగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి దానికన్నా 2.5 times ఇన్వెస్ట్మెంట్, 2x ఏమో టర్న్ ఓవర్. అంటే ఇప్పుడు ఉన్నది 1 కోటి, 5 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు, 50 కోట్లు, 250 కోట్లు ఉంది. ఇప్పుడు దాన్ని ఎలా మార్చారంటే బేసికల్గా 2.5 కోట్లు, 10 కోట్లు ఉంటే మైక్రో ఇండస్ట్రీ, అలాగే 25 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఉండి 100 కోట్లు ఉంటే దాన్ని మీడియం ఇండస్ట్రీ, అలాగే 125 crores, 500 crores ఉంటే అది మీడియం ఇండస్ట్రీ. మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీ ఇలా మార్చారు. సో 2.5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, 10 కోట్ల టర్న్ ఓవర్ ఉంటే మైక్రో ఇండస్ట్రీ సూక్ష్మ పరిశ్రమ, 25 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, 100 కోట్లు టర్న్ ఓవర్ ఉంటే దాన్ని స్మాల్ చిన్న పరిశ్రమ, 125 కోట్లు ఇన్వెస్ట్మెంట్, 500 కోట్లు టర్న్ ఓవర్ ఉంటే అది మధ్య తరహా పరిశ్రమ. సో ఈ రకంగా కొత్త క్లాసిఫికేషన్ ఇచ్చారు. దీంతో పాటుగా ఎంఎస్ఎంఈలకు కూడా క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఇస్తున్నారు. 5 lakh లిమిట్, 10 లక్షల మైక్రో ఎంటర్ప్రైజెస్కి క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇస్తున్నారు. అలాగే స్టార్టప్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. స్టార్టప్స్ని సపోర్ట్ చేయడానికి, అంకుర పరిశ్రమలను సపోర్ట్ చేయడానికి 10,000 కోట్లను ప్రభుత్వం వెచ్చించబోతుంది. వెరీ గుడ్ థింగ్. అలాగే స్కీమ్ ఫర్ ఫస్ట్ టైం ఆంట్రప్రెన్యూర్స్, అంటే మొట్టమొదటిసారి ఆంట్రప్రెన్యూర్స్, అంటే ఆంట్రప్రెన్యూర్స్ ఇన్ ద సెన్స్ మొట్టమొదటిసారి పారిశ్రామికవేత్తలైనటువంటి వ్యక్తులకి ఎస్సీ ఎస్టీ ఉమెన్లో ముఖ్యంగా వీళ్ళకి 5 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం 5 లక్షల నుంచి 2 కోట్లు. ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్ ఫర్ ఫుట్వేర్ అండ్ లెదర్ ఇండస్ట్రీ కూడా బాగా పెరుగుతుంది మన దేశంలో. దీన్ని దాదాపుగా 4 లక్షల కోట్ల టర్న్ ఓవర్కి పెంచడానికి ఈ ఫుట్వేర్ అండ్ లెదర్ ఇండస్ట్రీలో ఫోకస్ చేస్తోంది. దీని కారణంగా 22 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. అలాగే మన దేశాన్ని టాయ్ హబ్, అంటే బొమ్మల తయారీ చేయడానికి టాయ్ సెక్టార్ స్కీమ్ని తీసుకొచ్చారు. దీనివల్ల ప్రపంచంలోనే టాయ్ హబ్గా మారుస్తారు. దాంతోపాటుగా నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్, అంటే మన దేశంలో మేక్ ఇన్ ఇండియా స్కీమ్, అంటే మన దేశంలోనే తయారీ పెరగడానికి ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చర్ మిషన్ కూడా తీసుకొచ్చారు. దీంతో పాటుగా థర్డ్ ఇంజన్ ఏం చెప్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ముఖ్యంగా పెట్టుబడులు అలాగే మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్. దీనికి సంబంధించి సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషణ్ 2.0 ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చారు. సో పిల్లలకి ఇక్కడ పౌష్టికాహారాన్ని అందిస్తారు, న్యూట్రిషన్ సపోర్ట్ అనేటటువంటి దాన్ని అందిస్తారు. అలాగే గతంలో వచ్చిన ప్రోగ్రామే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇది. సో అంటే 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ప్రభుత్వ స్కూల్లో 5 ఏళ్లలో తీసుకొస్తామని అంటున్నారు.
ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటే ఏంటంటే స్కూల్ నుంచే పిల్లలకి కావాల్సినటువంటి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఆవిష్కరణలు ప్రోత్సహిస్తారు ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో. అలాగే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ గతంలో ఉన్నదే అన్ని గవర్నమెంట్ సెకండరీ స్కూల్స్కి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అంటే హాస్పిటల్స్కి కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందజేస్తారట. అలాగే భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి భాషల్లో డిజిటల్లో పుస్తకాలను తీసుకొచ్చేటటువంటి ప్రోగ్రామ్. గుడ్ థింగ్. అలాగే 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్. మీ అందరికీ తెలుసు భారతదేశం ఇప్పుడు చాలా ఎక్కువ లేబర్తో నిండుంది, అంటే చాలా ఎక్కువ మంది పని చేయడానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే మనకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇందులో చాలా స్కిల్డ్ పీపుల్ తక్కువ, అంటే నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు లేరు. సో వీళ్ళకి నైపుణ్యం తీసుకురావడానికి అనేక ప్రోగ్రాములు తీసుకొస్తుంది ప్రభుత్వం. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని చెప్పి తీసుకొచ్చారు. సో బట్ అది అనుకున్నటువంటి స్థాయిలో మనం స్కిల్లింగ్ ఇవ్వలేదు. కాబట్టి 5 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్తో లింకప్ అయ్యి యూత్ని స్కిల్ డెవలప్మెంట్ వైపు నడిపించడానికి చూస్తున్నారు. ఎప్పుడైతే యూత్ స్కిల్డ్ అయ్యారో కొత్త కొత్త కంపెనీలు వస్తాయి, వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. యూట్యూబ్లో మన యూత్ చేస్తున్న వీడియోస్ ప్రపంచంలో ఎవరూ చేయట్లేదు. సో డెఫినెట్గా మన యూత్కి స్కిల్ ఉంది, కానీ ఆ దిశగా నడిపించేటటువంటి మార్గాలు లేవు. సో ఆ మార్గాన్ని ఈ 5 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి తీసుకురాబోతున్నారు. అలాగే ఐఐటీస్ని కూడా 65,000 మోర్ సీట్లని 5 ఐఐటీస్లో 2024 తర్వాత 2014 తర్వాత తీసుకొచ్చారు. బట్ ఇంకా వాటిని ఎక్స్పాండ్ చేస్తున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా, అంటే కృత్రిమ మేధస్సుకు సంబంధించి ఒక 500 కోట్లు ప్రకటించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒకటి పెడతారట. ఎడ్యుకేషన్లో 500 కోట్లతో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడడాన్ని చూస్తున్నారు. అలాగే మెడికల్ ఎడ్యుకేషన్, మెడికల్ సీట్స్ని కూడా 10,000 మెడికల్ సీట్స్ని మెడికల్ కాలేజెస్లో పెంచుతారు. రానున్న 5 ఏళ్లలో దీన్ని 75,000కి తీసుకెళ్తారు. కాబట్టి ఎంబీబీఎస్ సీట్స్ పెరగనున్నాయి. దీంతో పాటుగా మనకున్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఇటీవల కాలంలో క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్నారు. అలాగే క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది. అలాగే దానికి డయాగ్నోసిస్ చేయడానికి చాలా హాస్పిటల్స్ తక్కువగా ఉన్నాయి. సో మనకున్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో రానున్నటువంటి 3 సంవత్సరాల్లో కనీసం 2025-26లో 200 సెంటర్లు పెడతారు. తర్వాత అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో, అంటే దాదాపుగా 700 జిల్లాలు ఉన్నాయి మన దేశంలో. ఈ 700 జిల్లాల్లో కూడా డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ని పెడతారట. డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ని. సో ఇందులో క్యాన్సర్ చికిత్స ఉచితంగానే పొందేటటువంటి అవకాశం ఉంటుంది. గుడ్ థింగ్. అలాగే అర్బన్ లైవ్లీహుడ్ స్కీమ్, అంటే అర్బన్ ఏరియాస్లో కొంతమంది లేబర్ వర్క్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా స్లమ్స్ ఇలాంటి ఏరియాస్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇలాంటి అర్బన్ పీపుల్కి కొంత సోషల్ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ కోసం, అంటే వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులను పెంచడానికి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అదే అర్బన్ లైవ్లీహుడ్ స్కీమ్ అని అన్నారు, కానీ దీనికి పేరు కొత్తగా పెడతారు. అలాగే పిఎం స్వనిధి అనేటటువంటి ఒక స్కీమ్ ఉంది. ఈ పిఎం స్వనిధి అంటే ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, స్ట్రీట్ వెండర్స్కి డబ్బులు ఇచ్చేటటువంటి స్కీమ్. సో దీనికి సంబంధించి కొన్ని లోన్స్ ఇస్తారంట. ఎలా, మీరు ఫోన్పే వాడుతున్నారా, గూగుల్ పే వాడుతున్నారా, అందులోనే 30,000 రూపాయల వరకు మీరు అప్పు తీసుకొని దానికి మళ్ళీ ఈఎంఐ కట్టుకునేటటువంటి ఒక స్కీమ్ని తీసుకొస్తున్నారు. సో స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 30,000 రూపాయల లోన్లు త్వరలో అందుతాయి. అలాగే సోషల్ సెక్యూరిటీ ఫర్ గిగ్ వర్కర్స్, అంటే ఈ స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా ఇలాంటి వాటిల్లో డెలివరీ బాయ్స్ కింద పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గిగ్ వర్కర్స్ అని అంటారు. ఈ గిగ్ వర్కర్స్కి ఐడెంటిటీ కార్డులు ఇస్తారు. అలాగే ఈ శ్రమ్ అనే ఒక పోర్టల్ ఉంది, అంటే ఇక్కడ ఈ గిగ్ వర్కర్స్ అందరూ రిజిస్టర్ అవ్వచ్చు. వీళ్ళందరికీ కూడా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ ఇస్తారట. సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ అంటే వీళ్ళకి కూడా పెన్షన్లు లేదా పిఎఫ్లు ఇట్లాంటివి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే హెల్త్ కేర్ బెనిఫిట్స్ కూడా ఇస్తారు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో భాగంగా. సో ఇవన్నీ కూడా సెకండ్ ఇంజన్లో ఇన్వెస్ట్ ఇన్ పీపుల్. అలాగే ఇన్వెస్ట్ ఇన్ ఎకనామీ కనుక మనం చూస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో, ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలను పెంచి 3 సంవత్సరాల్లో అధిక మౌలిక సదుపాయాలను తీసుకొస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ప్రోగ్రాం తీసుకొస్తుంది. 150,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలకి 50 సంవత్సరాల వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 20,000 కోట్లు ఇచ్చారనుకోండి, ఈ 20,000 కోట్లు 50 సంవత్సరాల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డబ్బుల్ని కేవలం మౌలిక సదుపాయాలకు మాత్రమే ఖర్చు పెట్టాలి. అంటే రోడ్లు, బిల్డింగ్లు, వాటర్ ఫెసిలిటీస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఎనీథింగ్. సో ఓన్లీ ఫర్ ద అసెట్ క్రియేషన్కి మాత్రమే వాడుతున్నారు. అదే స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
దీంతో పాటుగా అసెట్ మానిటైజేషన్ ప్లాన్ అని ఒకటి ఉంది. మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్లో క్లాస్లో చెప్పాను. 2025 నుంచి 30 వరకు 10,81,000 కోట్లు కేవలం కొత్త ప్రాజెక్టులను తీసుకురావడానికి నెక్స్ట్ 5 ఇయర్స్లో ఒక అసెట్ మానిటైజేషన్ ప్లాన్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అలాగే జల్ జీవన్ మిషన్ 2028 వరకు కూడా దీనికి ఫండింగ్ అనేటటువంటి దాన్ని పెంచుతున్నారు. సో అందరికీ కూడా సమాన అవకాశాలు ఉండాలి. అలాగే వాటర్ని, ప్రతి బొట్టుని కూడా మనం కన్జర్వ్ చేసేటటువంటి ప్రయత్నాలు చేయాలి. కానీ గుర్తుపెట్టుకోండి, జల్ జీవన్ మిషన్ లాంటి ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అంటే మన అందరి చేయూత ఉండాలి. వర్షం వస్తుంది, వర్షం వస్తున్నప్పుడు ఏం లేదు, ఇంటిపైన పడుతున్నటువంటి వర్షాన్ని ఒక చిన్న ఇంకుడు గుంత తవ్వండి ఇంట్లో. అంతకుమించి మనం చేయాల్సిన పని ఏమీ లేదు. మీ ఇంట్లో కనీసం ఒక 4 ఇంకుడు గుంతల్ని తవ్వండి. ఇంకుడు గుంటలు తవ్వడానికి ఎంత అవుతుందండి ఖర్చు? గట్టిగా పెడితే తవ్వేవాడికి ఒక 1000 రూపాయలు ఇస్తారు. ఇలా ఇంకుడు గుంతల్ని తవ్వడం వల్ల వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీరు వేస్ట్ కాకుండా భూగర్భ జలాలు నిండుతాయి. భూగర్భ జలాలు నిండితే మన తల్లి కడుపు నిండినట్టే. అమ్మ కడుపు నిండింది అనుకోండి, మనకు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇల్లంతా కూడా, అంతే కదా. ఇంటికి దీపం ఇల్లాలన్నారు కానీ ఇంకోటి ఏం చెప్పలేదు కదా. అట్లానే భూమి కడుపు నింపాలా. సో కడుపు నింపాలంటే ఏం చేయాలా? ఈ భూగర్భ జలాలు మనం ఆల్రెడీ చాలా వాడేస్తున్నాం. ఇంకుడు గుంతలను తవ్వామనుకోండి, వర్షం నుంచి వచ్చేటటువంటి ఆ వృధాగా పోయేటటువంటి వర్షపు నీరు ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాల్లోకి వెళ్తుంది. ఆ భూగర్భ జలాలు నిండుతాయి. రేపన్న రోజున మనకి ఎక్కడైనా నీరు కావాల్సి వస్తే బోర్వెల్స్ వేసుకుంటే అద్భుతంగా బోర్వెల్స్ పడతాయి. సో అలా జల్ జీవన్ మిషన్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రామ్స్ని మనం సక్సెస్ చేయాలంటే ఇక్కడ ప్రజలందరి తాలూకా ఇది అవసరం. అంతేకాని కేవలం మన ఒక్కళ్ళే ప్రభుత్వమే చేయాలని నేను అనుకుంటే మనం ఏం చేస్తాం? రిమోట్ నొక్కుంటూ కూర్చుంటాం టీవీలో. సో దేశాన్ని మన ఇల్లుగా భావించినప్పుడే ఆ దేశంలో మార్పులు వస్తాయి. ఎందుకంటే మన ఇంటిని మనం ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో, మన ఇంటిని ఎప్పుడు మనము బెటర్ అండ్ పాజిటివ్ పొజిషన్లో ఉండాలని ఆలోచిస్తామో, దేశం గురించి కూడా అలాగే ఆలోచించాలి. సో దేశం గురించి ఆలోచించాలంటే రోజు దేశం గురించి పాటుపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులు, వీధుల్లో చెత్త వేయకుండా ఉండడం స్వచ్ఛ భారత్ అవుతుంది. ఇంకుడు గుంతలతో అవుతాం, జల్ జీవన్ మిషన్ అవుతుంది. ఆరోగ్యకరంగా జీవితాన్ని ఉంచుకుందాం, లైఫ్ మిషన్ అవుతుంది. సింపుల్ థింగ్స్. సో పెద్ద సమస్యలకు చిన్న పరిష్కారాలే ఉంటాయి. ఇదే. అలాగే దీంతోపాటుగా న్యూక్లియర్ ఎనర్జీ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్, సిటీ గ్రోత్. అంటే ఈ మధ్యకాలంలో మన నగరాలు పెరుగుతున్నాయి, నగరాల్లో శానిటేషన్ ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా నగరాల్లో నీట్నెస్ అనేటటువంటిది అంతగా ఉండట్లేదు. సో దీన్ని తీసుకురావడానికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని 1,00,000 కోట్ల రూపాయలు ప్రకటించారు. దీంతో పాటుగా భారతదేశానికి విద్యుత్ అవసరాలు అద్భుతంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, జనాభా విద్యుత్తుని ఎక్కువగా ఉపయోగిస్తుంది కూడా. బట్ సోలార్ అనేది ప్రామిసింగ్ కాదు. అంటే సోలార్ ఎనర్జీ ఈజ్ గుడ్, కానీ సోలార్ ఎనర్జీ చాలా కాస్ట్లీ. కాబట్టి తక్కువ రేటుకే మనము ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా ఉండేటటువంటి ఏదైనా బెటర్ ఆల్టర్నేటివ్ ఉంది అంటే అది న్యూక్లియర్ ఎనర్జీ. అంటే ఈ యురేనియం ఇలాంటి వాటి నుంచి చేసేటటువంటి విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ ఉంటాం. సో అణు విద్యుత్ చాలా తక్కువ రేటుకి వస్తుంది. ఈ అణు విద్యుత్కి 20,000 కోట్ల రూపాయలతో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, పెద్దగా రిస్క్ కూడా ఉండవేవి, ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని పెట్టబోతున్నారు. దీనివల్ల విద్యుత్ కూడా అద్భుతంగా పెరుగుతుంది. దీంతో పాటుగా షిప్ బిల్డింగ్, అంటే ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడానికి ముఖ్యంగా పోర్ట్ ఏరియాస్ దగ్గర 25,000 కోట్లు ప్రకటించారు. అలాగే ఎయిర్పోర్ట్లను పెంచడానికి కూడా ఒక 120 కొత్త డెస్టినేషన్స్, 4 కోట్ల మంది ప్యాసింజర్స్ ఇంకా అధికంగా ఫ్లైట్స్లో తిరగడానికి ఉండేటట్టుగా ఈ యొక్క కొత్త ఎయిర్పోర్ట్స్ని సృష్టించబోతున్నారు. విచ్ ఇస్ నథింగ్ బట్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. దీంతోపాటు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, బీహార్లో ఒక కొత్త ఎయిర్పోర్ట్ని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా పట్నా ఎయిర్పోర్ట్ని బాగా ఎక్స్పాండ్ చేస్తారట. అలాగే బీహార్లో మళ్ళీ బిహతా అనేటటువంటిది ఉంది, ఆల్రెడీ ఎయిర్ స్ట్రిప్ ఉంది అక్కడ, దాన్ని కూడా డెవలప్ చేస్తారు. అలాగే వెస్ట్రన్ కోషి కెనాల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది. దీనికి ముఖ్యంగా బీహార్కి సంబంధించి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం బీహార్ మీద అధికంగా డిపెండ్ అయి ఉంది కాబట్టి, సో ఇక్కడ ఈ వెస్ట్రన్ కోసి కెనాల్ ప్రాజెక్ట్ను కూడా డెవలప్ చేయబోతున్నారు. అలాగే మైనింగ్ సెక్టార్లో కనుక మీరు చూస్తే క్రిటికల్ మినరల్స్, అంటే ఎక్కువగా మనము ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ క్రిటికల్ మినరల్స్ లైక్ టంగ్స్టన్, కోబాల్ట్ ఇలాంటి మినరల్స్ ఉంటాయి. దీని మీద నేను గతంలో కూడా క్లాస్ చేశాను. ఇలాంటి మినరల్స్ మనం చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. అలా కాకుండా మనమే సొంతంగా వాటిని అభివృద్ధి చేసుకునేటట్టుగా క్రిటికల్ మినరల్స్ మీద రీసెర్చ్ ఇలాంటి వాటిని ప్రారంభించబోతున్నారు. దీంతోపాటు స్వామి ఫండ్ అని ఒకటి ఉంది. ఇదేంటంటే బేసికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వీటికి సంబంధించి. సో దానికి 15,000 కోట్ల రూపాయలు ప్రకటించారు. అలాగే టూరిజం ప్రమోట్ చేయడానికి 50 టూరిస్ట్ డెస్టినేషన్స్, అంటే 50 ప్రాంతాలను కొత్తగా అభివృద్ధి చేయడానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో పాటుగా 4th ఇంజన్ ఏం చెప్తున్నారంటే ఎక్స్పోర్ట్స్ అండ్
గ్లోబల్ ట్రేడ్, ఇది ఫోర్త్ ఇంజన్గా చెప్తున్నారు. ఇది థర్డ్ ఇంజన్ అని అనుకుంటే మనం. ఫోర్త్ ఇంజన్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి, అంటే ఎగుమతులు అనేటటువంటి దాన్ని ప్రమోట్ చేయాలి, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగాల్లో. భారత్ ట్రేడ్ నెట్ అంటే డాక్యుమెంటేషన్, ట్రేడ్కి సంబంధించి మీరు ఎగుమతులు దిగుమతులు చేస్తున్నప్పుడు ఆ చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి, అట్లా కాకుండా అన్నీ కలిపి ఒకటే డాక్యుమెంట్, అదే భారత్ ట్రేడ్ నెట్, యూనిఫైడ్ డాక్యుమెంట్. అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, జీసీసీస్ అని అంటారు. ఇవి కూడా నేషనల్ ఫ్రేమ్వర్క్ టు ప్రమోట్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇన్ టైర్ 2 సిటీస్. టైర్ 2 సిటీస్లో ప్రపంచవ్యాప్తంగా మనము ఈ ఎగుమతులు వాణిజ్యం చేయడానికి టైర్ 2 సిటీస్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని తీసుకొస్తారు. ఇక్కడ నుంచి మీరు ఎగుమతులు ఎట్లా చేయాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. దీంతో పాటుగా ఎఫ్డిఐని కూడా, ఇన్సూరెన్స్ ఇప్పటివరకు 74% ఉంది, అది 100%కి పెంచారు. ఎఫ్డిఐ అంటే ఇన్సూరెన్స్కి సంబంధించి ఫారెన్ కంట్రీస్ నుంచి మనం ఎక్కువగా ఎఫ్డిఐని తెచ్చుకోవచ్చు. అలాగే ఎన్ఏబిఎఫ్డిఐ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ అని ఉంది, అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. దీనికి దాదాపుగా కార్పొరేట్ బాండ్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెంచడానికి కూడా ఇక్కడ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ లోన్స్ అనేటటువంటివి ఇస్తున్నారు. అలాగే గ్రామీణ క్రెడిట్ స్కోర్ అని ఒకటి తీసుకొస్తారట. ఇక్కడ ఏం చేస్తారంటే రూరల్ ఏరియాస్లో కూడా, ఇప్పుడు మనకి అర్బన్ ఏరియాస్లో వీటిలో సిబిల్ స్కోర్ని ఆధారంగా చేసుకొని లోన్లు ఇస్తారు. అట్లా గ్రామీణ క్రెడిట్ స్కోర్ అని ఒకటి తీసుకొస్తారు. దీని ద్వారా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో లోన్లు ఇచ్చేటటువంటి ఒక ఫ్రేమ్వర్క్. సో మన సిబిల్ స్కోర్ ఎలా వర్క్ అవుతుందో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఈ గ్రామీణ స్కోర్ అనేటటువంటిది అలా వర్క్ అవుతుంది. దీంతో పాటుగా పెన్షన్ సెక్టార్ ఫోరం, అంటే కొత్త పెన్షన్ ప్రొడక్ట్స్కి సంబంధించి రెగ్యులేటరీ ఫోరం, అది నార్మల్ థింగ్ అది. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్, అంటే ఏంటంటే రాష్ట్రాలను పెట్టుబడులకు ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేటటువంటి దానికి ర్యాంకింగ్ ఇస్తారు. ఈ ర్యాంకింగ్ని బట్టే ఏ రాష్ట్రాల్లో మనం అధికంగా పెట్టుబడి పెట్టచ్చు అనేటటువంటిది తెలుస్తుంది, రాష్ట్రాలు కూడా మంచిగా పోటీ పడతాయి. సో అది ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్. దీంతోపాటు జన్ విశ్వాస్ బిల్, దాదాపుగా 100కు పైగా ప్రొవిజన్స్ రకరకాల చట్టాల్లో క్రిమినల్ చర్యలుగా ఉన్నాయి, వాటిని తీసేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, ప్రజలకి ప్రభుత్వం మీద విశ్వాసం పెరుగుతుంది. కొన్నిసార్లు పనికిరానటువంటి చట్టాలను తీసుకొచ్చి కేసులు పెడుతూ ఉంటారు. ఒకప్పుడు రాజద్రోహ చట్టం అని ఉండేది, సెడిషన్ యాక్ట్. రాజులే లేరు, రాజద్రోహం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇలాంటి వాటిని ఉపయోగించుకొని చాలా అనవసరమైన కేసులు పెడుతుంటారు. సో వీటిని కూడా మనం తీసేయాలి అనేటటువంటి ఉద్దేశంతో జన్ విశ్వాస్ బిల్ని తీసుకొస్తామని ప్రభుత్వం చెప్తోంది. దీంతో పాటుగా ట్యాక్సేషన్ రిఫార్మ్స్ కనుక తీసుకొస్తే కొత్త ట్యాక్స్ రిజైమ్ తీసుకొచ్చారు. అందులో భాగంగా 12,75,000, అంటే ఎవరైనా 12 లక్షల ఆదాయం సంపాదిస్తే వాళ్ళకి బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్ 75,000 రూపాయలు మాత్రమే కట్టించుకుంటారు. సో ట్యాక్స్ అనేటటువంటిది ఉండదు. సో కేవలం వాళ్ళు 75,000 రూపాయలకు మాత్రం కడితే సరిపోతుంది. దీంతో పాటుగా 1,00,000 కోట్ల రెవెన్యూని ఇంకా ఎక్కువ పెంచుతారట. ఈ ట్యాక్సేషన్ రిఫార్మ్స్ వల్ల మన అందరి చేతుల్లో 1,00,000 కోట్ల రూపాయల రెవెన్యూ ఉంటుంది. దీనివల్ల డిమాండ్ అధికంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిడిల్ క్లాస్కి సంబంధించి పన్నుల భారాన్ని కొంత తగ్గించారు. ముఖ్యంగా 0 నుంచి 4 లక్షల వరకు ట్యాక్స్ లేదు, 4 నుంచి 8 లక్షల వరకు, 8 నుంచి 12 లక్షల వరకు ఇక్కడ 4%, ఇక్కడ 5% ట్యాక్స్లు వేస్తున్నారు. సో చాలా తక్కువగా 12 నుంచి 16%కి 10%, అండ్ దెన్ 16 నుంచి 20కి 15%, 20 దాటితే ఇంకా పెంచారు 25%, 30 lakhs 24 lakhs దాటిన వాళ్ళకి 30%. సో కాబట్టి ట్యాక్స్ స్లాబ్స్ కూడా ఇలా ఉన్నాయి. ఇగో చూడండి, 4 to 8 lakhs, సారీ ఇందాక 4 అన్నాను, 5%. 0 నుంచి 4కి ఏం లేదు, 4 నుంచి 8 లక్షల వరకు 5 లక్షలు 5%, 8 నుంచి 12కి 10%, 12 నుంచి 16కి 17, 16 నుంచి 20కి 20%, 20 లక్షలు దాటిన వాళ్ళకి మాత్రమే 25% ట్యాక్స్. అంటే ఒక రకంగా ఇక్కడ మిడిల్ క్లాస్ వచ్చేది. సో మిడిల్ క్లాస్కి ఏ రకంగానూ పన్నులు లేవు. సో ఇది కూడా ఒకవేళ మీరు అబోవ్ మిడిల్ క్లాస్ అని తీసుకుంటే ఆ మాత్రం పన్నులు పర్వాలేదు. సో ఆ రకంగా మనం చూడొచ్చు. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి 7 కస్టమ్స్ డ్యూటీస్లో ఉన్నటువంటి టారిఫ్స్ని తీసేశారు. సో కాబట్టి మొత్తం 15 ఉంటాయి, అందులో ఇప్పుడు 8 మాత్రమే ఉన్నాయి. కాబట్టి కస్టమ్స్ డ్యూటీ కూడా టారిఫ్స్కి తగ్గేటటువంటి అవకాశం ఉంది. అలాగే సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అని ఒకటి ఉంది, ఇది కూడా తీసేశారు. 82 వాటిల్లో సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ చేస్తున్నారు, అది కూడా తీసేశారు. ఇంపోర్ట్ డ్యూటీకి సంబంధించి కూడా లైఫ్ సేవింగ్ డ్రగ్స్, అంటే మనము కొన్ని మందులు వేసుకుంటాం, వాటి వల్ల బ్రతుకుతాం, అలాంటివి 36 డ్రగ్స్ని ఫుల్గా ఎగ్జామ్ చేశారు. 6 మాత్రం 5% ట్యాక్స్ వేసి ఇంపోర్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ ఇలాంటి అదర్ డ్రగ్స్ ఉంటాయి. అలాగే క్రిటికల్ మినరల్స్కి సంబంధించి లిథియం, కోబాల్ట్, లెడ్, జింక్ వీటికి ట్యాక్సెస్ లేవు. సో వీటి మీద వ్యాపారాలు చేసేటటువంటి కంపెనీలు ఊపిరి పీల్చుకోవచ్చు. అలాగే టెక్స్టైల్స్కి సంబంధించి బేసిక్ కస్టమ్స్ డ్యూటీని రేషనలైజ్ చేస్తున్నారు. దీనివల్ల కూడా మనము ఈ చేతి వృత్తులతో చేసేటటువంటి టెక్స్టైల్ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి.
దీంతోపాటు ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఇంకో ఇలాంటి ప్యానల్స్ ఉన్నాయి కదా, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేకి డ్యూటీస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 10% to 20%. అంటే ఇలాంటి ప్యానల్స్ కొనాలంటే ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది. దీంతోపాటు ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండ్ మొబైల్ బ్యాటరీ పార్ట్స్కి డ్యూటీ ఎగ్జామ్ చేశారు. అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఖచ్చితంగా ఇప్పుడు రేట్లు తగ్గనున్నాయి. అలాగే ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి సంబంధించి లెదర్ సెక్టార్లో ఎక్స్పోర్ట్ డ్యూటీని రిమూవ్ చేశారు. కాబట్టి లెదర్లో మనం అధికంగా ఎగుమతులు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి అంశాలు బడ్జెట్లో. అలాగే మెరైన్ ప్రొడక్ట్స్కి సంబంధించి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఫిష్ పేస్ట్ అని ఒకటి ఉంటుంది, మన దేశాల్లో ఎక్కువ తినగానే వేరే దేశాల్లో తింటారు, దీనికి తగ్గించారు. సో దీనివల్ల ఫిష్ ప్రొడక్ట్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ ఆపరేషన్స్ అని అంటారు ఎంఆర్ఓ, ఇప్పుడు మండల రెవెన్యూ ఆఫీసర్ అనుకున్నారు. సో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇవి సాధారణంగా పోర్ట్స్ వీటికి కూడా ఉంటాయి, రైల్వేస్కి కూడా వీటిని పట్టుకొస్తున్నారు. దీనివల్ల మనకి ఎయిర్ క్రాఫ్ట్ షిప్స్కి వచ్చేటటువంటి బెనిఫిట్స్ కొన్ని రైల్వేస్కి కూడా వస్తాయి. సో మెయింటెనెన్స్ అది కరెక్ట్గా ఉంటుంది. దీంతోపాటు ట్రేడ్ ఫెసిలిటేషన్లో కూడా మనం చూస్తే ఫాస్టర్ ప్రొవిజనల్ అసెస్మెంట్స్ లిమిట్ పెంచారు. సో ఇవి మనకు అంతగా ఇవి అవసరం లేదు. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ వాలంటరీగా కంప్లైంట్స్ చేసుకునేటటువంటి దానికి కూడా సౌలభ్యం కల్పించారు. కొన్నిటికి ఎక్స్టెండెడ్ టైం ఇచ్చారు. సో ఇది మనకి పెద్దగా అంత అవసరం లేదు. కాబట్టి యూనియన్ బడ్జెట్ మొత్తంగా మనం చూస్తే ఎలా మనం చెప్పచ్చు అంటే ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి పన్నుల భారం అనేటటువంటి తగ్గింది, మిడిల్ క్లాస్కి పన్నుల భారం తగ్గింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల మీద ఖర్చు పెరుగుతుంది, పెట్టుబడులకి అనువైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైం వ్యవసాయం, ఎంఎస్ఎంఈ ఇలాంటి వాటికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. అలాగే భారతదేశంలో నూతన ఆవిష్కరణలు, ఎగుమతులు పెంచడానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వీటన్నిటి వల్ల జీడిపి పెరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఆత్మనిర్భర్ భారత్ అంటే భారతదేశం ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మనమే సొంతంగా తయారు చేసుకుంటూ ఈ మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి దాన్ని పాసిబుల్ చేయాలనేటటువంటి ఉద్దేశంలో ఈ బడ్జెట్ని పూర్తి స్థాయిలో తీసుకురావడం జరిగింది. సో ఆర్థిక క్రమశిక్షణని పాటిస్తూ ఇవన్నీ కూడా చేశారు. ఇది బడ్జెట్ డీటెయిల్స్ క్లుప్తంగా. సో హోప్ మీ టైం వేస్ట్ చేయకుండా నేను మ్యాక్సిమం చెప్పగలిగినంత చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కనుక ఉంటే ఇంకా మనం స్పెషల్ సెషన్స్లో నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. So thank you, keep watching, have a nice day.